వర్తమానం అందించారు. నెక్స్ట్ 3వ మాట, అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. సుధాకర్ మనకు వర్తమానం ఇస్తారు. హల్లెలూయా. ప్రేమైన సంగమా, నేను ఎప్పుడు ఇట్లాగా మైక్ పెట్టుకుని ఎక్కడ ప్రసంగం చేయలేదు. నాకు కొంచెం భయం కూడా ఉంటుంది. నేను ఎక్కడ ఇట్లా చేయలేదు. దేవుని మహాకృపను బట్టి యేసయ్యకే మొదట నా హృదయపూర్వకంగా ఇక్కడ నిలబెట్టినందుకు ఆయనకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ యొక్క 3వ మాట పంచుకోవటానికి నాకు ఈ సమయం ఇచ్చిన మన యొక్క సంఘ కాపరిగా ఉన్న మన పాస్టర్ గారికి, మన సంఘానికి ఒక పెద్దగా ఉన్న పేటర్ మాస్టర్ గారు అంటారు నాకు ఇష్టం లేదు. సువార్థికుడు అంటే నాకు కొంచెం పేటర్ మాస్టర్ అంటే నాకు అది రావట్లా. సువార్థికులుగానే నేను భావిస్తూ సంఘంలో పెద్దగా అనుకుంటాను. ఎందుకంటే పేటర్ మాస్టర్ అంటే దీంట్లోకి వెళ్ళిపోతున్నాడు. అందుకని ఇక్కడ చేరి ఉన్న మా బెదరికి కానీ మీ అందరికీ, చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి యేసయ్య నామంలో మీ అందరికీ శుభాలు తెలియపరుచుకున్నాను. అయితే నాకు ఇచ్చిన సమయం తొందరగా వెళ్ళటానికి వెళ్ళిపోతూ ఉంది. దేవుని మహాకృపను బట్టి చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు పోదామని. సరే, యోహాను సువార్త 20:19 వచనం చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుచుంట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. తండ్రి పరిశుద్ధుడా, కృపగల దేవుడా, నా యేసయ్య ప్రభువా, అయ్యా నీ యొక్క శాశ్వతమైన ప్రేమతో ప్రభువా మీరు తండ్రి యేసయ్య మీ సంఘాన్ని ప్రేమించున్నారు. అయితే ప్రభువా అదే ప్రేమతో తండ్రి నన్ను ప్రేమించి తండ్రి యేసయ్య యొక్క 7 మాటల శిలువ మీద మీరు పలికిన ఆ మాటల ప్రభువా 3వ మాట తండ్రి యేసయ్య మీ లేఖనము ద్వారా ప్రకటించబడేటప్పుడు ప్రభువా నన్ను నిలబెట్టు తండ్రి. ఆయా లేఖనములో ప్రభువా తండ్రి మీరిచ్చిన చిన్న కొద్దిపాటి జ్ఞానముతో ప్రభువా తండ్రి మీ మాటలను ప్రభువా మీరే తండ్రి యేసయ్య ప్రభువా నాలో ఉండి మీ బిడ్డలతో మాట్లాడండి. మీరే మహిమ పొంది మీ నామానికి మహిమ తెచ్చుకో. నన్ను నేను నీకు సంపూర్ణంగా అప్పగించుకున్నా. మీ స్వాధీనంలో ఉంచుకోండి. మీరే ప్రభువా నాలో నుండి మీ బిడ్డలతో మాట్లాడమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేసి మిక్కిలి వినయంగా బతిమలాడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రేమైన సంగమా, చాలా జాగ్రత్తగా ఈ మాట గమనించాలి. కుమారుడు అనే పదం ఎక్కువగా రాసుకోలేదు. ఈసారి సింపుల్గా రాసుకొని వచ్చాను గుర్తు కోసము. నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, యేసయ్య తల్లికి ఇంకా సహోదరులు ఉన్నారు కదా, మరి వాళ్ళకి అప్పగించలేదా అనుకున్నాను నేను. నాకు ఆ డౌట్ వచ్చింది. తల్లిని అప్పగించాల్సిన సహోదరులు కదా, మరి కుమారుడికి ఇదిగో నీ కుమారుడు ఎందుకు అప్పగించాడని ఆలోచన చేశా. మీకేం ఆలోచన వచ్చిందో నాకు తెలియదు. మరియమ్మ తల్లికి ఇంకా ఉన్నారు కదా చాలామంది, బాగా 2 కూతుర్లు, ఇంకా చాలామంది సహోదరులు ఉన్నారు. అయితే వాళ్ళకి ఎందుకు అప్పగించలేదు మరియమ్మ తల్లిని ఆలోచన చేశా. ఈ మాట చెప్పిన తర్వాత వాట్సాప్లో పెట్టిన తర్వాత సరే అదన్నీ చెప్పడానికి ఇప్పుడు టైం లేదు. అయితే దేవుడు మనకి కుమారుణ్ణి అనుగ్రహించాడు. కుమారుడు అనగా అవును, ఈ కుమారుడు వల్ల మనకు ప్రయోజనం ఏంటి? మనకు కూడా అనుగ్రహించాడు కదా కుమారుడు. మనకు అనుగ్రహించిన కుమారుడు ఆయనకి, అంటే మరియమ్మ తల్లికి అనుగ్రహించిన కుమారుడు యోహాను. ఓకే, మరి మనకు అనుగ్రహించిన కుమారుడు
యెషయా గ్రంథం 9:6 చూడండి. అంటే మీకు తెలిసినయే, వాస్తవంగా అందరూ చెప్పారు మీకు, కానీ లేఖనంలో జ్ఞాపకం చేస్తున్నా. చాలా జాగ్రత్తగా చూడండి. యెషయా గ్రంథము 9:6 ఏలయనగా మనకి శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహించబడు. ఒక్క నిమిషం. ఇంతకీ ఈ కుమారుడు మనకు ఉపయోగం ఏంటి? ఆ టైం అంతా ఈ కుమారుడు వల్ల మనకు ఉపయోగం ఏంటి? కుమారుడు పుట్టాడు, మనకు కూడా అనుగ్రహించబడు. ఇంతకీ కుమారుడు అనగా గతంలో నేను చాలాసార్లు దేవుని కృపను బట్టి మీకు అసలు కుమారుడు అనగా చేదు మారుడు, చేదు జీవితాన్ని మార్చేవాడు. ఈయన మనిషి కుమారుడు. అంటే ఒక మనిషికి, అంటే ఈయన దేవుడు, రెండోది మనిషి కుమారుడు. రెండు కుమారుడు అనగా చేదు జీవితాన్ని మార్చేవాడు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత బాగా ఉన్న వాళ్ళైతే, అంటే వేసే నమ్మను, అంటే ఇతరులు ఎవరైనా ఉంటే ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు ఇచ్చి ఆ కుమారుడి చేత, పెద్ద కుమారుడి చేత తలకొరు పెట్టిస్తే ఎక్కడికి వెళ్తారని? స్వర్గానికి వెళ్తాడని ఒక ఆలోచన ఉంది. ఇంతకీ ఈ కుమారుడు మీరు ఎక్కడికి వెళ్తారని మీకు ఆలోచన ఉంది? యేసయ్య అనే కుమారుడు, ఈయన ద్వారా మీరెక్కడికి వెళ్తారన్న ఆలోచన ఉంది. చాలా జాగ్రత్తగా చూడండి. ప్రసంగి గ్రంథము 10:14 చూద్దాం. ఈ ఒక్కొక్క కొన్ని మాటలు చూసుకుంటా పోదాం. కలగబోవునది ఏదో మనుషులు ఎరగక ఉండినను బుద్ధిహీనులు విస్తారముగా ఏమని? నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో మీకు ఎవరు తెలియజేస్తున్నారు? ఒకవేళ నేనే చచ్చిపోతాను, ఎక్కడికి వెళ్తాను, ఏం జరుగుద్దో ఎవరు తెలియజేస్తారు? ఈ కుమారుడు ఎందుకు వచ్చాడంటే ఎక్కడికి వెళ్తాడో తెలియజేయటానికే దేవుడు భూమి మీదకి వచ్చాడు. ఏంటి? యేసయ్య మనకందరికీ కుమారుడుగా అనుగ్రహించాడు కదా, అందరికి తెలుసు కదా. ఈ కుమారుడు ద్వారా మనమేం తెలుసుకుంటాం? ఇప్పుడు ఈ జాగ్రత్తగా వినండి. మళ్ళీ ఒకసారి చదువు తమ్ముడు. కలగబోనదేదో మనుషులకి ఎరగట్లా. నిజంగా అది లేదు, లేకపోతే అసలు మన చర్చి మొత్తం వచ్చి కూర్చునేవాళ్ళు. ఈరోజు యేసయ్య మనందరికీ కుమారుడుగా ఉన్నాడు. మనకు కుమారుడు అనుగ్రహించాడు కదా, అనుగ్రహించి అందరూ తెలుసు కదా. బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడి నరుడు చనిపోయిన తర్వాత, జాగ్రత్త వినండి, నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు? ఇది జరుగుతుంది. బుద్ధిహీనుడు. ఇందాక మన పాస్టర్ ఒక మాట చెప్పాడు, స్టెఫను నా ఆత్మను చేర్చుకో అనే పదం. బుద్ధిహీనుడు ఏమనుకుంటున్నాడు? మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు? ఇప్పుడు ఇతనికి తేడా ఏంటి? చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన మాటలు. బుద్ధిహీనుడేమో మనిషి చనిపోతే ఎక్కడికి పోతాడో తెలియదు, కానీ ఈ బుద్ధి కలిగి నీతిమంతుడైన, అంటే మనకి కుమారుడు అనుగ్రహించాడు కాబట్టి ఈ కుమారుడు ఎక్కడికి తీసుకెళ్తాడో స్టెఫనుకి తెలుసు. అందుకే ఏమన్నాడు స్టెఫను? నా ఆత్మను
చేర్చుకో. ఇది చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన మాట. ఇంతకీ ఈ ఆత్మని ఎక్కడికి చేర్చుకోవాలి? అసలు ముంగల ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అది తెలియదు. అందుకే తెలియదు కాబట్టి నరుడు చనిపోయిన ఎక్కడికి పోతాడో తెలియదు. అది తెలియపరచడానికే దేవుడు మనకు కుమారుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు. అదే కదా ఇందాక యెషయా గ్రంథంలో మనం చదివింది, మనకి శిశువు పుట్టును, కుమారుడు అనుగ్రహించెను. ఈ కుమారుడు మనకి ఎక్కడికి చూపిస్తున్నాడు మార్గము? ఏది? మనకు అనుగ్రహించిన కుమారుడు ఎవరైనా యేసయ్య. మనకు అనుగ్రహించింది ఎవరు? యేసయ్య. ఈ కుమారుడు ద్వారా ఎక్కడికి వెళ్తాం? అది తెలియకనే మొత్తం ఏడున్నారు. లేదా అందరూ యేసయ్య నమ్ముకునేవాళ్ళు. ఈ నమ్ముకునేవాళ్ళు కూడా పడిపోయేవాళ్ళు కాదు నిజంగా చెప్పాలంటే. ఆ టయానికి మొన్న ఈ 7 రోజుల్లో చెప్పిన ఒక్కొక్క మాట ఏంటి? ఒకటి అంజూరపు చెట్టు విశ్వాసుల కోసము, రెండోది కాళ్ళు కడిగినా కూడా కనికరం లేకపోవటము, నెక్స్ట్ ఇక మూడోది వరుసగా ఆయన అడిగడిగా రాత్రి ఒక్కరని చెప్పారా? అన్నీ మర్చిపోయారు. ఫస్ట్ మనకి పీటర్ మాస్టర్ గారి దగ్గర నుంచి అన్ని వరుసగా చెప్తారా? ఎవరికి లేదు. అవన్నీ ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తే నాకు అర్థం ఏంటంటే పరలోక సంబంధమైన లక్షణాలు భూమి మీద కనపడలేదు. ఒక మనిషి నాలో పాపం ఉన్నది అని గ్రహించగలిగిన జ్ఞానం ఎప్పుడైతే వచ్చుద్దో అప్పుడు యేసయ్య కాడికి వస్తాను. నేను నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఒక వ్యక్తి పాపం అని తెలియటానికే దేవుడు పరలోక సంబంధమైన ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అందుకే ఏమన్నాడు? ధర్మశాస్త్రంలో ఉన్నది ఏంటంటే పాపం అనగా ఇటుదో మనకి తెలియదు. ధర్మశాస్త్రం లేకపోతే ఇది పాపము లేకపోతే ఇది ఆశీర్వాదం ఎట్లా తెలుసుద్ది? అందుకే పరలోక సంబంధమైన ఆ నీతి నియమములను భూమి మీదకి తీసుకొచ్చాడు. అదే ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రాన్ని కాస్త ఏం చేశాడంటే ఎవరి కాడికి నడిపిస్తుంది? ఈ ధర్మశాస్త్రం కానీ యూదులు కానీ ప్రపంచంలో అందరిని ఎవరి కాడికి నడిపిస్తుంది? రాబో సాయగలదే కానీ నిజ రూపము క్రీస్తులో అందరిని క్రీస్తు వైపుకు నడిపిస్తుంది ఈ ధర్మశాస్త్రం కూడా. మనం అందరం ఇప్పుడు చూడాల్సింది ఎవరి కోసం? మన కోసం అనుగ్రహించిన కుమారుడు కోసం. ఇప్పుడు ఈ కుమారుడు ద్వారానే ఎక్కడికి వెళ్తాం మనము? చూద్దాం. నేను కూడా చెక్క టైం వేస్ట్ లేక టక ముందుకు వెళ్తాం. యోహానుకు రాసిన పత్రిక 1:14 మనకి తెలిసిన ఏది చూద్దాం ఒకసారి. యోహాను రాసిన సువార్త 1:14 ఏ వాక్యం అసలు వాస్తవం చెప్పాలంటే ఈ వాక్యము ఆదికాండంలోనే ఉంది. వెలుగు కలుగును గాక తీపకంటకటక ఆ వెలుగును ప్రకటించడానికే యోహాను ముందుగానే పంపించాడు. నేను ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చడానికి వచ్చాను, కానీ నేను ఆ వెలుగును కాను. వాస్తవంగా చెప్పాలంటే చెప్పు తమ్ముడు. ఆ వాక్యము శరీరధారి అబ్బా నివసించును. ఏంటంట? తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుడు. ఈ కుమారుడే మహిమ వలె ఈ కుమారుడు వలనే మనం కూడా మహిమను కనుగొన్నాం. ఇప్పుడు ఈ కుమారుడు మనకేం చూపించాడు? ఒక్కటి చూద్దాంలే, అన్నిటక్కడికి చూడలేం. మనకి ప్రస్తుతానికి మహిమ. నిజంగా ఈ మహిమ పొందాలనే దేవుడు మనల్ని చాలా వరకు అన్నీ మనల్ని ఒక్కొక్కటి వచ్చిన ఈ వారం అంతా నడిపించాడు. ఎంతమంది విన్నారో ఏమో తెలియదు.
ఇప్పుడు ఈ కుమారుడు ద్వారా మనకేమో ఏం తెలిసింది? మహిమ తెలిసింది. లేకపోతే అది వరకు మనకు మహిమ కూడా తెలియదు. తండ్రికి మనకి మన దోషాలన్నీ అడ్డం వచ్చి ఎప్పుడో దూరం అయిపోయాం మనం. ఇప్పుడు ఈ కుమారుడు ద్వారా మనం ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం వెళ్ళాలి. ఈ కుమారుడే మనకు నిచ్చెన. ఈ కుమారుడు తప్ప ప్రపంచంలో ఏది లేదు మనకి. ఈ కుమారుడు తప్ప ఇంకా ఏదీ లేదు. మీకు ఎక్కువగా యేసయ్య గురించి అన్నీ చెప్పామని ఇంకా మిగతావి కూడా వస్తాయి. అయితే ఇప్పుడు నేను చిన్న చిన్నగా కట్ చేసుకుంటూ పోతున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. అయితే మీకు ఎక్కువగా తొందరగా పోతాను. చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథం. నేను ముగించడానికి తొందరగా వెళ్ళిపోతున్నాను. 2వ దినవృత్తాంతముల గ్రంథము 36వ అధ్యాయము 21వ వచనము. ఇర్మియా ద్వారా పలకబడిన యెహోవా మాట నెరవేర్చుటకై విశ్రాంతి దినములను దేశమును అనుభవించు వరకు ఇది సంభవించును. దేశము పాడుగానున్న 70 సంవత్సరముల కాలము. ఎందుకంటే జాగ్రత్తగా వినండి, ఇశ్రాయేల్ కానా దేశంలో కాలు పెట్టిన కానించి ఈ శరలోకి పోబోయే వరకు వాళ్ళు చేసిన మొత్తం లెక్క చూస్తే ఆయన మాటలు అతిక్రమించి 70 సంవత్సరాలు సరిపోయింది. నేను చాలా జాగ్రత్తగా నాకు ఇచ్చిన జ్ఞానంతో చూస్తుంటే అన్నీ 70 సంవత్సరాలు, మనిషికి 70 సంవత్సరాలు ఆవిసి ఈ 70 చాలా దిక్కలు ఉంది. ఈ 70 సంవత్సరాలకు సరకపోయారు వాళ్ళు చేసిన అన్ని లెక్క చూసి చేస్తే ఆ 70 సంవత్సరాలు సరిపోయింది. ఆ 70 సంవత్సరాలు మొత్తం బానిసలుగా చేసి పడేసాడు. అయిపోయిన తర్వాత ఇప్పుడు రండి దానియేలు గ్రంథానికి. టక చెప్పుకుంటూ వెళ్తున్నాను, మీరు చాలా జాగ్రత్తగా. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనము. కానీ చదువుదాం. వీళ్ళు మొత్తము దినవృత్తాంతంలోనే ఉన్న బబులోన్లే ఉన్నారు. వీళ్ళు ఇంకా ఇర్మియాకు సెలవిచ్చిన తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన. ఇప్పుడు మీకు అర్థమవుతుంది, అక్కడ 70 సంవత్సరాలు సంపూర్ణం అవుతుంది. గ్రంథము వల్ల గ్రహించితిని. అబ్బా, ఇది మంచి మాట. 70 సంవత్సరాలు పూర్తయిపోతుంది, కంప్లీట్. ఇప్పుడు ఆయన ఉపవాసం ఉంటున్నాడు, ప్రార్థన చేశాడు. ఇప్పుడు అదే 9వ అధ్యాయం 24వ వచనంలో ఒక మాటను చూడండి. 22 నుంచి చదువుదాం. అతడు నాతో మాట్లాడి ఈ సంగతిని నాకు తెలియజేసేట్లను. దానియేలు, ఇప్పుడు దేవదూత మాట్లాడుతున్నాడు. నీవు బహుప్రియుడు గనుక ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని. అంటే పరలోకం నుంచి దేవత చూస్తున్నాడు. 21 రోజు యుద్ధం చేశాడు, అయిపోయింది. కావున ఈ సంగతిని నీకు తెలుసుకొని. ఈ దర్శనం ఎట్టుందంటే అన్ని లెక్కలతో కూడింది. ఈ దర్శనం అంతా ఒకటి అన్ని లెక్కలు, అన్ని లెక్కలతోనే కూడింది. ఇది చెప్పటానికి చాలా టైం పట్టుద్ది. ఏంటంట?
ఫస్ట్ నుంచి చదుదాం. తిరుగుబాటును మానుకొట్టుకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును. గుర్తుపెట్టుకోండి. ఎన్ని వారాలు? ఇందాక ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు. ఇప్పుడు 70 వారాలు. ఈ 70 వారాలని చాలా భాగం చేస్తే ఈ 70 వారాల్లో పాత నిబంధనలోనే కొంత పోయింది. ఆ 62 వారాలు కరెక్ట్గా మొన్న మట్ల ఆదివారానికి ఆయన కాళ్ళు పెట్టే టైంని ఖచ్చితంగా నెరవేరింది. మనకి కుమారుడు అనుగ్రహించాడు. ఏంటంటే అక్కడ చెప్పాడు క్లారిటీగా, ఏంటంట, తిరుగుబాటును మానుకుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు మనకు కుమారుణ్ణి అనుగ్రహించాడు. ఆయన ద్వారా తప్ప ఎవడు ఏమి చేయలేడు. తమ్ముడు, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, ఈ జనములకు పరిశుద్ధ స్థలమునకు 70 వారములు విధింపబడును. ఈ 70 వారాలు విధింపబడిన తర్వాత ఇప్పటికి 69 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఎన్నైంది? 69 సంవత్సరాలు, 69 వారాలు కంప్లీట్ అయింది. ఇంకొక వారం ఉంది. ఎన్నుంది? ఇంకొక వారం ఉంది. ఈ వారంలో చూద్దాం. ఈ వారం మధ్యలో ఇప్పుడు కాలాలన్నీ అన్యుల కాలం. ఇప్పుడు మనం ఉంది కృపాకాలము. ఇప్పుడు రానే రోమిలకు రాసిన పత్రిక చూద్దాం. నేను మీకు ఎక్కువగా ప్రసంగించటం కదా, తెలియపరచటమే మీకు. పదకొండో అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25వ వచనం నుంచి చదువుదాం. చాలా జాగ్రత్తగా వినండి. సహోదరులారా, ఇది మటుకి మనకే, మీ దృష్టికి మీరు బుద్ధిమంతులని అనుకొనవద్దు. ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ మర్మమును మీకు తెలియపరచాలని నేను కోరుకుంటున్నా. అదేమనగా మనమే అన్ని జనుల ప్రవేశము సంపూర్ణమై వరకు ఎప్పుడైతే 69 వారాలు అయిపోవటం ముగించబడుద్దో వెంటనే అయిపోతుంది. ఈ 69 వారాలలో అన్ని జనులు ప్రవేశం ఎప్పుడైతే సంపూర్ణం అయిపోతుందో ఆలయం కడతారు. కట్టిన 3 సంవత్సరాలకు 42 నెలలు ఖచ్చితంగా సంఘం ఎత్తబడు. ఈ లోపల ఈ మాట యేసయ్య కూడా చెప్పాడు. చూడండి, లోకసువార్త 21:24, 21:24 తొందరగా తీద్దాం. వారు ఏంటంట, అన్ని జనుల కాలములు ఏంటంట, అన్ని జనుల కాలములు సంపూర్ణమైన వరకు, అప్పుడు దాకా ఇది సంపూర్ణమైపోయింది. మన కాలం అయిపోతుంది. మారు మనసు కానీ పొందకపోతే ఖచ్చితంగా మొత్తంగా నరకానికి. ఇప్పుడు కానీ ఈ సమయం పోగొట్టుకుంటే మొత్తం ఎవరు మిగలరు.
జాగ్రత్తగా ఉండి అందరూ మారు మనసు పొందాలని మిమ్మల్ని అందరినీ యేసయ్య నామములో కోరుకుంటాం.